హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ప్రస్తుతానికి బాగున్నాం. బట్ ఈ వీడియో చేసేటప్పటికైతే అస్సలు బాగాలేదండి. ఇంట్లో అందరికీ అంటే మా వారికి, బాబుకి ఇద్దరికీ ఫీవరు. ఆహ్, మా వారికేమో టైఫాయిడ్ అండ్ కొన్ని మినరల్స్, వైటమిన్స్ తగ్గినాయని తెలిసింది రిపోర్ట్స్‌లో. బ్లడ్ టెస్ట్ చేయించాము. బాబుకి కూడా ఒక 3 డేస్ కంటిన్యూస్‌గా ఫీవరేనండి. అంటే వెంటనే తీసుకెళ్ళిపోము. ఇంట్లో పారాసిటమాల్ వేసి ట్రై చేస్తాము ఫస్ట్ ఒక 3 డేస్. 3 డేస్ 4 అవర్స్, 4 అవర్స్‌కి ట్రై చేశాను. తగ్గలేదు. ఇంక ఫీవర్ కాబట్టి ఇంక ఇంట్లో అన్నీ వెజిటబుల్ కర్రీస్. మా వారికి వెజిటబుల్స్ అంటే అంత నచ్చదండి. సొరకాయ, బీరకాయ ఆకుకూరలంటే. బట్ ఫీవర్ కాబట్టి తప్పదు. అందుకని సొరకాయ కూర పాలు పోసి వండాను ఆ రోజు. ఆయన ఎక్స్‌ప్రెషన్స్ చూడండి. ఇంకా చాలా నీరసించిపోయారు. ఇంక తప్పదు పండు తినాలి. నాన్ వెజ్ అస్సలు తినకూడదు అని ఇంకా ఆ మాటలు, ఈ మాటలు చెప్తూ అన్నమైతే తినిపించాను సొరకాయ కూరతోటి. ఎంత కష్టపడి తిన్నారో. బట్ హెల్త్ బాగోన్నప్పుడైతే ఖచ్చితంగా తింటారండి. విడప్పుడైతే వెజిటేరియన్ తినడానికి చాలా కష్టపడతారు. ఎందుకంటే నాన్ వెజ్ లవర్స్ కాబట్టి. సో, అట్లా ఇంకా అయిపోయింది. ఇంగా చూడండి ఇంకా తెల్లవారుజామున 4కి నేను ఆల్రెడీ 4 అవర్స్‌కి బాబుకి సిరప్స్ ఏస్తున్నాను. మా వారికి మెడిసిన్ ఇస్తున్నాను. అండ్ పాప కూడా సిక్ అయిందండి. తనకి మోషన్స్ అయినియి. తను కూడా పడుకొనుంది. ఇంకట్లా బాగా కాళ్ళు లాగేస్తున్నాయి అనంటే ఇంకా తెల్లవారుజామున లేచి ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తూ ఉన్నాను. బాబుకేమో మెడిసిన్స్, ఈయనకి టాబ్లెట్స్ ఇంకా అలా వేస్తూ ఉన్న 4 అవర్స్, 6 అవర్స్‌కి వేస్తూ ఇంకా నాకు అంత బాగా డల్ అయిపోయానండి. ఇంట్లో అందరికీ బాగోపోయేటప్పటికి చూసుకోవడానికి నేను హెల్తీగా ఉండాలి కాబట్టి తింటున్నా, తిరుగుతున్నా, చేస్తున్నా. ఇంకా ఎంతకీ ఫీవర్ అయితే తెలియలేదు అప్పటికి. ఇంకా మేము డాక్టర్స్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి మెడిసిన్స్ అంటే బ్లడ్ టెస్ట్‌లయితే చేయించుకున్నాము. ఎందుకంటే వెళ్ళే ఓపిక లేదు. సో, ఇంటికొచ్చి చేస్తారు కదా అన్నట్లు చేయించుకున్నాము. ఈయనైతే మొత్తం టోటల్ బాడీ చెకప్ అండ్ కంప్లీట్ బ్లడ్ పిక్చరు, వైటమిన్స్ ఎట్లా ఉన్నాయి అన్నీ చేయించుకున్నారండి. ఇంటికొచ్చే తీసుకున్నారు. దాదాపు 7 ఎంఎల్ వరకు తీసుకున్నారు బ్లడ్. కాకపోతే నీరసంగా ఉండటంతో చాలా సిక్ అయిపోయారు. ఇంకేం చేస్తాం తప్పదు కదా! వాతావరణం మారేటప్పటికి ఇంట్లో అందరికీ సిక్. ఫస్ట్ మా వారేనండి. ఎప్పుడు బాబు సిక్ అయ్యేవాడు. ఈసారి ఈయన సిక్ అయ్యారు. ఇంటి యజమాని అనే అతను సిక్ అయిపోతే ఫ్యామిలీ ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. ప్రస్తుతానికి ఆ పొజిషన్‌లోనే ఉన్నాము. ఇంకా అట్లా అట్లా చూయించుకుంటూ బ్లడ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈయనకి కొంచెం ఆహ్, కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తెలిసింది. అందులో క్రియాటిన్ లెవెల్ అనేది పెరిగింది. దానివల్ల చాలా భయపడ్డాము. వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యాము, కిడ్నీ స్పెషలిస్ట్‌ని. ఆయన టైఫాయిడ్ ఫీవర్ ముందు ఫీవరొస్తుందన్నారు కదా! ఒకసారి టెస్ట్ చేయించండమ్మా ఫీవర్ టెస్టు. ఆ తర్వాత చూద్దాము. ఫీవర్ ఉన్నప్పుడు కూడా ఇలా క్రియాటిన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. పెద్దగా భయపడాల్సింది లేదు అన్నారు. బట్ వాళ్ళు డాక్టర్స్ కాబట్టి మనం కంగారు పడకూడదు అని అలాగే చెప్తారు అని మేమైతే చాలా టెన్షన్ పడ్డామండి. ఇంకా టెస్ట్ చేస్తే టైఫాయిడ్ అని తెలిసింది. ఇంకా టైఫాయిడ్‌లు ఎలాగే ఇంక్రీజ్ అవుతాయని డాక్టర్ గారు చెప్పడంతో కొంచెం స్థిమిత పడ్డాము. ఇంకా టైఫాయిడ్‌కి మెడిసిన్ వాడాము. అలాగే ఈయనకి బాగా వైటమిన్స్ కొన్ని తగ్గినాయి. డి వైటమిన్ కూడా చాలా డల్‌గా ఉంది. అంటే తక్కువగా ఉంది. దాంతో ఇంకా విటమిన్స్ కూడా ఇచ్చారు మెడిసిను. ఇంకా అలా వాడిన తర్వాత ఒక 1 మంత్‌కి మళ్ళీ టెస్ట్ చేయించాము. ఇలాగే డాక్టర్స్‌ని పిలిపించుకొని అపాయింట్‌మెంట్ తీసుకొని చేయించుకున్నాం. బట్ ఇప్పుడైతే క్రియాటిన్ లెవెల్ కంప్లీట్‌గా నార్మల్‌గా ఉంది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, ఎక్కువగా మనం గూగుల్‌లో సెర్చ్ చేసేసి, యూట్యూబుల్లో చూసేసి కంగారు పడుతూ ఉంటాం కదా! సో, అలా కంగారు పడకూడదని మరొకసారి ప్రూవ్ అయింది. మనం వీటిని సెర్చ్ చేయకుండా డైరెక్ట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ఆయన చెప్పింది విని మనం స్థిమితంగా ఉండాలి. మన పక్కనోళ్ళని కూడా స్థిమితంగా ఉంచాలని అర్థమైంది. సో, మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా మెడికల్ టెస్టులు చూసుకొని వాటిని గూగుల్‌లో, యూట్యూబుల్లో అస్సలు సెర్చ్ చేయకుండా ఉంటే బెటర్ అండి. మన మానసిక స్థితి అనేది బావుంటుంది. మనం ఈ పేషెంట్‌ల మీద శ్రద్ధ ఎక్కువ తీసుకోగలుగుతాం. సో, వీళ్ళతో పాటు నాకు నీరసంగా ఉందని టెస్ట్ చేయించారు. నాకైతే అన్నీ నార్మల్‌గానే ఉన్నాయండి. ఇబ్బందేమీ లేదు. వాళ్ళని చూసుకోవాలి కాబట్టి కొంచెం హెల్తీగా తిన్నాను. అందువల్ల ఇంకా బావున్నాను. ఇంకట్లా టెస్ట్ చేయించుకొని ఇంక వస్తూ టిఫిన్ తీసేసుకున్నాము. టిఫిన్ తీసుకొని ఇంకా కొబ్బరి బొండాలు చాలా ఇంపార్టెంట్ అండి బాబు జ్వరాలొచ్చినప్పుడు. ఇంక ఒక 2, 3 బొండాలైతే తీసుకున్నాము. అలాగే వెంటనే తాగడానికి ఒక బాటిల్ తీసుకున్నాము. బొండాలు ముదిరిపోయినాయి అన్నట్లు ఉంటే అడుగుతున్నామనమాట. ఏంటండి బొండాలు ముదిరిపోయినాయి, రేట్ కూడా ఏం తగ్గట్లేదు. సమ్మర్‌లో 120 అయితే
ఇప్పుడు రెయినీ సీజన్‌కొచ్చేటప్పటికి 130 అయిపోయిందండి. ఏంటి పెరిగిందే అని ఆ బాబాయ్ గారిని అడిగితే ఆయన ఇలా అన్నారనమాట. ఇప్పుడు జ్వరాలయి బాగా ఉన్నాయి కదమ్మా! దిగుబడి తక్కువగా ఉంది. అందువల్ల రేట్ పెరిగింది అన్నారు. ఇంక అలా కొబ్బరి బొండాలు తీసుకొని ఇంటికొచ్చి వంట చేసి ఇంకా బాబుని తీసుకొనైతే హాస్పిటల్‌కి వెళ్ళాను. 3 డేస్‌కి వాడికి తగ్గకపోయేటప్పుడే హాస్పిటల్‌కి తీసుకెళ్తాను. టెస్ట్ చేయిస్తే వాడికి టాన్సిల్స్‌లో ఇన్ఫెక్షన్ అని తెలిసిందండి. అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్. సో, దానికి ఒక 5 డేస్‌కి మెడిసిన్ ఇచ్చారు యాంటీబయాటిక్స్. పర్వాలేదు వాడాము. హ్యాపీగానే ఉన్నారు. ప్రెజెంట్ అయితే బానే ఉన్నాం. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.